సోమవారం అత్యంత మహిమాన్వితమైన రోజు, శివునికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున అనగా సోమవారానికి అంతటి విశిష్టత ఉంది. మరి సోమవారం రోజు గనుక శివునికి అభిషేకం, లింగార్చన చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. కోరుకున్న ఎటువంటి కోరికైనా సరే తప్పక నెరవేరి తీరుతుంది. మనం తెలిసి చేసిన, తెలియకుండా చేసిన తప్పులు, పాపాలు ఏమైనా ఉంటే ఈ రోజున ఉపవాసం ఉంటే హరించుకుపోతాయి. ఈరోజు మహాలింగార్చన చేస్తే ఈ రోజు లభించే పుణ్యం అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టే అని పండితులు చెప్తున్నారు. సోమవారం శివుణ్ణి ఏ విధంగా పూజించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు పూజంతా పూర్తయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొని కాసిన్ని నీళ్లు పోసుకొని ఇలా అనాలి: అన్నేన మాయాకృతేన సమస్త పూజా ఫలం శ్రీ గణపతి దేవతార్చనమస్తు అంటూ స్వామివారి పాదాల వద్ద వదిలివేయాలి. ఇలా చేస్తే మీ పుణ్యం అనేది మీ తరువాతి తరం వారికి కూడా లభిస్తుంది. పురాణాల ప్రకారం ఒకానొక ఊరిలో ఒక సాధువు ఓ వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటిలోని పెళ్లి కాని ఒక కన్యను దీవించకుండానే వెళ్ళిపోయేవాడు. సాధువు దీవించకుండా వెళ్ళడానికి కారణం తెలియక ఆ కుటుంబం ఎంతో బాధపడుతూ ఉండేది. చివరికి పురోహితుని పిలిపించి కారణం అడుగగా ఆయన ఆమె జాతకం చూసి, ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతారు, మరణిస్తాడు, ఆమెకు వైధవ్యం వస్తుంది అని చెప్పాడు. అది విని భయపడిన ఆ కుటుంబం పరిష్కారం కోసం పండితుడిని ఆశ్రయించగా సింపుల్గా ఒక ప్రాంతంలోని ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుంది అని చెప్పాడు. వాళ్ళు చెప్పిన విధంగానే చాకలి స్త్రీ దగ్గరకు వెళ్తారు. వారికి మార్గం మధ్యలో అప్పుడే పుట్టిన గద్ద పిల్లలను పాము తినడానికి వస్తూ ఉండగా ఈ స్త్రీ చూసి ధైర్యంగా పామును చంపి గద్ద పిల్లలను కాపాడుతుంది. తన పిల్లలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గద్ద వారికి చాకలి స్త్రీ ఇంటికి దారి చూపిస్తుంది. కొన్ని నెలల పాటు చాకలి స్త్రీకి ఈమె సేవ చేయగా ఒక సోమవారం నాడు యువతికి కుంకుమను ఇచ్చింది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోతుంది. సోమవారం నాడు మౌనంగా శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి శివుణ్ణి ధ్యానిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. శివుణ్ణి కటాక్షంతో అష్టైశ్వర్యాలు పొందుతారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి నామాన్ని జపించటం వలన మీరు చేసిన పాపాలు, కర్మలు అన్నీ తొలగిపోతాయి. శివునికి చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు, మీరు కోరుకున్న కోరికలను ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేసి సంతోషంగా జీవించేలా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని దీవిస్తాడు. కావున సోమవారం నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా చెంబుడు నీళ్లతో శివుణ్ణి అభిషేకించినా చాలు, మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను పాటించి ఆ శివ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.